ఇక వరంగల్ విషయానికి వస్తే ఇందాక అనేక విషయాలు ముఖ్యులు చెప్పారు. ఇది ఒక పట్టణం. ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వరంగల్ అంటే ఒక చిన్న పట్టణం. దీన్ని మహానగరంగా తీర్చిదిద్దాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో, తీర్చిదిద్దే దాంట్లో, మౌలిక వసతులు కనిపించే దాంట్లో, రహదారులు నిర్మించే దాంట్లో, అన్ని రంగాలలో హైదరాబాద్కి ఎక్కడా తగ్గకుండా ఇదేనా రెండో క్యాపిటల్ అనే విధంగా వరంగల్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాం. ఏదైతే ఆనాటి ప్రభుత్వం వరంగల్ పట్టణంలో అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పిన కార్యక్రమాలు ఏటిని పూర్తి చేయకుండా మాటలకే పరిమితం చేసి ఈనాడు ఈ వరంగల్ పట్టణాన్ని ఇంతకుముందే స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అద్భుతంగా వరదల నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ వరంగల్ జిల్లాకి అంటే ముఖ్యంగా వరంగల్ పట్టణానికి ఇవ్వటం జరిగింది. ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీద కాళోజీ నారాయణరావు గారి ఆడిటోరియాన్ని ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఆడిటోరియాన్ని 2014లో అంటే సుమారు 10 సంవత్సరాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు. కానీ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి వారికి లేదు. వారు నివసించడానికి అద్భుతమైన బిల్డింగ్ కట్టడానికి అయితే డబ్బులుంటాయి. వారు కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడానికి లక్షలాది కోట్లు డబ్బులు వస్తాయి. కానీ ఒక ప్రముఖ కవి, ఈ పట్టణ వాస్తవ్యుడు కాళోజీ నారాయణరావు గారి కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి ఆనాటి ప్రభుత్వానికి లేదు. మొన్న జూన్ నెలలో వరంగల్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ సూచించారు, ఎట్టి పరిస్థితిలో ఎంత డబ్బైనా పర్వాలేదు ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని చెప్పారు. ఆ దిశలో సుమారు 95 కోట్లు ఖర్చు పెట్టి 1,77,000 చదరపు అడుగులతో అన్ని అంగులతో అద్భుతంగా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. అదే రకంగా వరంగల్ మాస్టర్ ప్లాను గడిచిన 30 సంవత్సరాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల నుంచి వరంగల్ పట్టణంలో నివసించే ప్రజలకి వారి కలలానే మిగిలింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా ఇంతకు ముందే వరంగల్ మాస్టర్ ప్లానుని శాంక్షన్ చేసి రిలీజ్ చేసినందుకు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది సుమారు 1805 చదరపు కిలోమీటర్లతో అన్ని అంగులతో ఆర్భాటంగా ఈ వరంగల్ పట్టణానికి అన్ని వసతులు వచ్చే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ని నిర్మించుకోవడం జరిగింది.